నమస్తే, నా పేరు తరణి. వెల్కమ్ టు సీఎం టీవీ తెలుగు. ఉజ్జయినిలో కుంకి ఏనుగుల శిబిరాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పార్టీ లైన్ దాటద్దు, టీడీపీ నేతలకు పల్లా శ్రీనివాసరావు హెచ్చరిక. మెగా డిఆర్సీ నియామకాలపై పేర్ని నాని సంచలన ఆరోపణలు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లా గుచ్చిమిలో ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల శిబిరాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. ఉత్తరాంధ్రలో అడవి ఏనుగుల సంచారాన్ని నియంత్రించడం, మనిషి ఏనుగ ఘర్షణను తగ్గించడం, రైతుల పంటలను రక్షించడం లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పార్వతీపురం వచ్చినప్పుడు ఈ సమస్యని నిమ్మక జయకృష్ణ గారు తీసుకొచ్చారు. చాలామంది ప్రజలు ఇది నా దృష్టికి పట్టుకొచ్చారు. చాలా పంట నష్టం, ప్రాణ నష్టం ఉంది. దాని మీద అటవీ శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నప్పుడు దీని గురించి చాలా నిరంతరం కృషి చేసాం. అయితే మనకున్న సమస్య ఏంటంటే మన దగ్గర ఈ ఎలిఫెంట్స్ని ఇది వసుదైక కుటుంబంలాగా మన ప్రకృతిలో మనం భాగమే తప్ప మనమే సంపూర్ణమైన ప్రకృతి కాదు. కాబట్టి మన యానిమల్స్కి కూడా దాని రైట్ ఉంటుంది, హక్కులు ఉంటాయి. అందుకని మనల్ని పంటలు నాశనం చేస్తున్నాయి కదా అని చెప్పి మనం వాటిని ఇష్టారాజ్యంగా మనం చేయలేము. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. దీంట్లో మనకి చాలా టైం పట్టింది తీసుకురావడానికి. ముఖ్యంగా మనకేమో ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ని టేమ్ చేసి ఆ సిస్టమ్ మన దగ్గర చాలా తక్కువ ఉంది. దాన్ని డెవలప్ చేయలేదు. ఏదో 1-2 ఎలిఫెంట్స్ ఉన్నాయి, అవి కూడా పెద్దవి అయిపోయినాయి. దాంట్లో బాధ్యత తీసుకున్న తర్వాత మన కర్ణాటక వెళ్ళడం, అక్కడ ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ సిద్ధరామయ్య గారిని కలవటం, అలాగే ఫారెస్ట్ మినిస్టర్ అప్పుడు ఈశ్వర్ ఖండ్రే గారిని కలవటం, వారిద్దరి సహకారంతో ఈ రోజున మనం ఆ ఏనుగు కుంకి ఎలిఫెంట్స్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం పార్వతీపురంలో చేస్తున్నామంటే దీనికి ముఖ్యంగా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది. వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు Karnataka state government and Karnataka leadership for supporting us in giving us Kunki elephants, and my wholehearted ప్రముఖ దర్శకుడు రాజమౌళి కోడలు పూజతో మంత్రి నారా లోకేష్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పునాదిపాడులో మహిళా జూనియర్ కళాశాల నిర్మాణానికి కార్తికేయ అత్త విరాళం ఇచ్చారు. ఆ కళాశాల ప్రారంభోత్సవానికి లోకేష్ తో పాటు కార్తికేయ, పూజ హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ వారితో సరదాగా ముచ్చటించారు. ఏమ్మా కార్తికేయ, బాగా చూసుకుంటున్నాడా అని సరదాగా అడిగారు. బాగా చూసుకుంటున్నాడా? ఎనీ కంప్లైంట్స్? ఐమ్ హియర్. బచ్ గయా. Glad to meet you, Anna. Nice meeting you. Has my number? Yeah. Has my number anytime, anything, just a message away. Yeah? Sure. Thank you, ma. I'll take leave, ma. We wanted to just thank you for taking the drive. Hey, balloon. Nade undi. And when my father was here still, he's leaving end of the month. I know. Take care of your health. Thank you so much. Take care of your health. Yeah. And please keep an eye on the school. I have the report card of the school. Yes. Carlo chadukuntu vachanu. Yes. Thank you so I'll much. take care of it. Thank you. Undan sir. We appreciate it. We'll take care of Model it. school. Special school. It's our responsibility. Model school. Yeah. Done. You promised. It'll be done. Don't worry. Okay. Thank you, ma. Thank you. Thanks for having me, ma. Thank you. Thank you. I hope it was not too much of a trouble. No. Thank you. Thank you, Ra. Take care. Untanamma. Ma unta. Thank you. Untanna. Untanamma. Thank you. టీడీపీ నేతలు కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలతో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అందువల్ల నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడవద్దని ఆదేశించారు. ఎవరైనా గీత దాటితే మాత్రం చర్యలు చాలా కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.
కూటమి ధర్మాన్ని అందరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ రోజు అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు, పల్లా శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. మరి ఇటీవలే జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీ అందరికీ తెలిసినవే. అయితే అందరికీ ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ తెలియజేసేది పార్టీ ఒక నియమావళి కావచ్చు, లేకపోతే పార్టీ యొక్క సిద్ధాంతాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి ఏ విషయాలైనా సరే మాట్లాడేటప్పుడు కానీ, ఎక్కడికైనా ప్రస్తావించేటప్పుడు కానీ పార్టీకి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా మాట్లాడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. మరి ఈ మధ్యన జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వైసీపీ నాయకులతో వేదికని పంచుకోవద్దని జాతీయ అధ్యక్షులు వారు తెలియజేశారో దానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే కొన్ని పరిస్థితుల్లో వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, అలాంటి పరిస్థితిలో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తే, నివాళులు అర్పించాల్సినటువంటి పరిస్థితి వస్తే అక్కడికి సమయానికి అనుకూలంగా మనం మాట్లాడి రావాలి తప్ప పార్టీకి విఘాతం కలిగించొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి ఇప్పుడైతే నిన్న జరిగినటువంటి మరి ఉమా గారి విషయం అయితే ఆయన ఇచ్చినటువంటి వివరణ మీద పూర్తి సంతృప్తి చెందాం. వారు చెప్పింది పార్టీ లైన్ దాటం, మరి జాతీయ అధ్యక్షులు వారి ఒక్క మాటే శిరోధార్యం అని చెప్పేసి వారు చెప్పినటువంటి దానికి పార్టీ పూర్తిగా సంతృప్తి చెందింది. ఆ విషయం ఇక్కడికైతే సమసిపోయిందని చెప్పేసి కూడా, మూసిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మిగతా నాయకులందరికీ కూడా, ఇంకా వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా తెలియజేస్తున్నా, ఈరోజు నాయకులు మాట్లాడేటువంటి మాటలు కార్యకర్తల్లోని, శ్రేణుల్లోని ఒక అభద్రతా భావం కావచ్చు, లేకపోతే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే పద్ధతిలో ఉండకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాం అందరికీ. ఎందుకంటే మనం మాట్లాడే మాటలు దాని ప్రభావం మన దగ్గర ఉన్నటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద ఉంటుంది. కనుక ఆ కార్యకర్తలకి ఆ కన్ఫ్యూజన్ లేకుండా మాట్లాడాల్సినటువంటి బాధ్యత మరి నాయకులపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదంతా కూడా గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని 2025 మెగా డిఎస్సి నియామకాల ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యాశాఖను మంత్రి నారా లోకేష్ కేవలం డిఎస్సి నియామకాల కోసమే ఉపయోగించుకున్నారని, మొత్తం నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. ఎస్సీఆర్టీ కన్వీనర్ డిఎస్సి కన్వీనర్ బాధ్యతలు అప్పగించడం వల్ల ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ ఒకే వ్యవస్థ చేతిలో జరిగాయని ఆయన అన్నారు. గోప్యంగా ఉండాల్సిన పరీక్షల ప్రక్రియలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వినియోగించారని, ప్రశ్నాపత్రాల తయారీ నుంచి మార్కులు అప్లోడింగ్ వరకు ఒకే బృందం పనిచేసిందని ఆరోపించారు. శాఖలు చూస్తారు, అన్ని శాఖలు నాయే అంటారు, అన్నిట్లో ఏలాడతారు. ఏ మంత్రిని పనిచేయనివాడు విద్యాశాఖను మాత్రం గాలికి వదిలేస్తారు. కేవలం విద్యాశాఖను ఎందుకు వాడుకున్నాడా అంటే ఆయన డిఎస్సి రిక్రూట్మెంట్ అనే దాన్ని భ్రష్టు పట్టిస్తాకి మాత్రమే నారా లోకేష్ గారు విద్యాశాఖ మార్చులుగా తన పదవిని వాడుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. 2025 డిఎస్సిలో అసలు మొదలు పెడతామే. వెనకటికేదో సామెత చెప్తారు, కాపురానికి వచ్చిన రోజు తొలి రోజు చూడమని చెప్తారు అమ్మవారి భాగవతాన్ని. ఆయన మొదలు పెడతామే డిఎస్సి. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిఎస్సి కన్వీనర్ను ఉంచారు. డిఎస్సి కన్వీనర్ ఒకవేళ అతను నచ్చలేదు, లేదు అతన్ని తరిమేసి ఇంకొక డిఎస్సి కన్వీనర్ వీళ్ళు మెచ్చినా, వీళ్ళకి నచ్చినా, వీళ్ళు ఎంచుకున్నా ఇంకొక అధికారిని డిఎస్సి కన్వీనర్గా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే డిఎస్సి కన్వీనర్ ఏం చేస్తారు, పరీక్షలు నిర్వహిస్తారు. రిక్రూట్మెంట్ మొత్తం కూడా ఆయన నాయకత్వంలో, ఆయన యొక్క పరిశీలనలో మొత్తం జరుగుతాయి.
ఈ డిఎస్సి పరీక్షకి పేపర్ ఎవరు తయారు చేస్తారంటే ఎస్సీఆర్టీ వాళ్ళు చేస్తారు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఎస్సీఆర్టీ కన్వీనర్ ఒకడే, ఆయన్నే డిఎస్సి కన్వీనర్గా చేస్తారు. అంటే రెండిటికి పరీక్ష పేపర్ తయారు చేసే అతను, పరీక్ష పేపర్ చేసే వ్యవస్థ, పరీక్ష నిర్వహించే వ్యవస్థ రెండు ఒక మనిషికి ఇస్తారు. అంటే అక్కడే పారదర్శకత లోపించింది అనేది చిన్నపిల్లోడిని అడిగినా లేదా పెద్దగా చదువు రానటువంటి ఏ వ్యక్తిని అడిగినా, లోకజ్ఞానం ఉన్న ఎవరిని అడిగినా కూడా చెప్తారు. దీనికి పెద్దగా పండితులు అక్కర్లేదు. ఎస్సీఆర్టీ పేపర్ తయారు చేస్తుంది, అదే ఎస్సీఆర్టీ కుర్చీలోంచి యువతలకు వచ్చి డిఎస్సి కుర్చీలో కూర్చొని అతనే అదే మనిషి అదే వ్యవస్థ డిఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తాడంట. జగన్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని రద్దుపరిచి వీళ్ళ సంతకాలతో వీళ్ళ తేదీలతో ఇంకో డిఎస్సిని ఇస్తారు, కొత్త డిఎస్సి అని చెప్పి. ఆ డిఎస్సి మొత్తం అంటే పారదర్శక పాత్ర వేసి అక్కడితో ఆగరు. ప్రశ్నాపత్రాల తయారీలో ప్రక్రియ మొత్తాన్ని, అది కాన్ఫిడెన్షియల్ ప్రాసెస్ని లేదా అప్లోడింగ్ని లేదా డిజిటలైజేషన్ని, వీటన్నిటిని ఎవరుంటారా అంటే ఎవడో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండరు. మొత్తం టోటల్గా ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులే ఈ మొత్తం వ్యవస్థ నిర్వహణలో వాళ్ళు ఉంటారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి నిధులు సమీకరించి అభివృద్ధి పనులను కార్యాచరణలోకి తీసుకొస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. బుధవారం నగరంలోని 23, 24 వార్డుల పరిధిలోని కేసీ కెనాల్ సమీపంలో సుద్దవాగు రక్షణ గోడ నిర్మాణానికి నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఒబిలేసితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నగరంలో వర్షాలు కురిసిన ప్రతిసారి నీటి ప్రవాహం కారణంగా శ్రీరామ్ నగర్, లక్ష్మీనగర్ ప్రాంతాల్లోని సుద్దవాగు పరిసరాల్లో వరద పరిస్థితులు ఏర్పడి నీరు ఇళ్లలోకి చేరుతుండటనే అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చామని తెలిపారు. అందులో భాగంగా జనవరిలో శాఖ 2.50 కోట్ల వ్యయంతో 250 మీటర్ల మేర రక్షణ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ గున్నా మార్క్ మాట్లాడుతూ, కర్నూలు అభివృద్ధి మంత్రి టీజీ భరత్ తోనే సాధ్యమని అన్నారు. మరి ఇప్పుడు ప్రత్యేకంగా ఎలక్షన్ ముందు ప్రచారంలో పబ్లిక్ అంతా శుద్ధవంక నడవడం జరిగింది, శుద్ధవంక కట్టడం అని. దానికి గౌరవ మంత్రివర్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎఫ్ఆర్ఎల్ డిపార్ట్మెంట్తో ఈరోజు శుద్ధవంక దాదాపు 2 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే యుఐడి మీద, మున్సిపల్ డెవలప్మెంట్ ఫండ్స్ మీద మిగతాది కంప్లీట్ చేస్తానని కమిషనర్ ప్రామిస్ చేయడం జరిగింది. అలాగే కూడా వారు కూడా ఒక 2 కోట్లు శాంక్షన్ చేస్తున్నారు. మరి శుద్ధవంకనే అంత చేస్తే దాదాపు శ్రీరామనగర్లో సగం మందికి వరదలు వచ్చినప్పుడు, వానలు వచ్చినప్పుడు ఇళ్ళలోకి నీళ్ళు రాకుండా, ఉన్న తిండి గింజలు, బట్టలు, వంట సామాన్లు కానీ ఇవన్నీ పోగొట్టుకోకుండా భద్రంగా ఉంటుంది. మరి గౌరవ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఆయన ఈ చేసిన సేవకు ఈరోజు రైతు బజార్లో అయితే 6 కోట్లు అయితేనేమి, శ్రీరామనగర్లో దాదాపు 7 కోట్ల పని మురుగు కాలువలు మళ్ళీ రోడ్లు వేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈరోజు బీ క్యాంపులు అయితేనేమి, శ్రీరామనగర్లో అయితేనేమి రోడ్లు వేస్తున్నాము ప్రత్యేకంగా. ఆయన చేసిన శంకుస్థాపన చేసిన నీళ్ళ ట్యాంక్ దగ్గర ఒక పార్క్ కూడా 15 లక్షలతో పార్కు పని జరుగుతోంది. త్వరలో దాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటుంది. మరి గౌరవ రాష్ట్ర మంత్రులు టీజీ భరత్ గుప్తా గారికి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు, నంద్యాల జిల్లాలో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖల్లో సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా చైర్మన్ శ్రీదేవి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటికీ వారికి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగ భద్రత, వేతనాలు, పదోన్నతులు, ఇతర సర్వీస్ బెనిఫిట్స్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగనే
ఇక్కడ ఉంటున్న ఏపీజీసీఎన్ఏ సభ్యులందరికీ నా హృదయపూర్వక ఆహ్వానం అండి. మరి ముఖ్యంగా ఈ జేఏసీ మీటింగ్ ఎందువల్లనంటే గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి వైద్య ఆరోగ్య శాఖలో మేము కాంట్రాక్ట్ బేసిస్లో అన్ని రంగాలలో కూడా అన్ని క్యాడర్స్ నుంచి కాంట్రాక్ట్లో పనిచేస్తున్నాము. దగ్గర 18 నుంచి 20 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ ప్రతి గవర్నమెంట్ వస్తుంది, ఆ ప్రతి గవర్నమెంట్ మమ్మల్ని రెగ్యులైజ్ చేస్తుంది అని మేము ఆశతో చూస్తున్నప్పుడు 18 ఏళ్ళు గడిచిపోయినాయి, ఇంతవరకు కూడా మాకు రెగ్యులైజేషన్ అనేది లేదు. అయితే ఇంకొక విషయం ఏంటంటే 14 సంవత్సరంల నుంచి గవర్నమెంట్ రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది కూడా ఈ వైద్య శాఖలో లేకపోవడం చాలా గమనార్హము. అయితే మరి ముఖ్యంగా ఏంటి అంటే గత నెల 17వ తేదీన మేము ఒక విజయవాడ ధర్నా చౌక్ దగ్గర ఒక ధర్నా నిర్వహించాము. దగ్గర 7,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అందులో పాల్గొన్నారు. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ ఏమీ స్పందించకుండా, మమ్మల్ని చర్చలకు పిలవకుండా, మా గురించి కొంచెం కూడా ఆలోచన లేకుండా ఉండింది. అయితే గత నెల 6వ తేదీ మేము జేఏసీగా ఏర్పడి రాష్ట్రం అంతా కలిసి మొత్తం అందరం వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ప్రతి క్యాడర్ కూడా కలిసి జేఏసీగా ఏర్పడ్డాం. అట్ ద సేమ్ టైం ఒక ఇంటిమేషన్ లెటర్ కూడా మేము గవర్నమెంట్కి పాస్ చేశామండి. 40 రోజుల ఒక గడువుతో మేము ఒక లెటర్ని ఇచ్చాము వాళ్ళకు. ఎందుకంటే 45 రోజుల తర్వాత మేము కార్యాచరణ ప్రారంభిస్తాము, మా విధులను బహిష్కరిస్తాము, దశల వారీగా మేము మా నిరసనను తెలియజేస్తామని గవర్నమెంట్కు ఆల్రెడీ మేము ఒక లెటర్ ఇచ్చాము. దాన్ని ఉద్దేశించే ఈరోజు మేము కర్నూలు డిస్టిక్లో ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడే ప్రతి ఒక్కరికి మేము ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, డిఎంఈ గారికి, ఆర్డీ గారికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి మంత్రికి, ఎమ్మెల్యేలకు మా వినతి పత్రాన్ని, మా ఇంటిమేషన్ లెటర్ని మేము అందించాము. అయితే రేపు నెల 20వ తేదీ ఆగస్టు 20వ తేదీ చివరి డేట్ కావడంతో ఆ తర్వాత మా నిరసనను మేము దశల వారీగా తెలియజేస్తామని ఇక్కడ ఉంటున్న ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఏపీజేఏసీ కర్నూలు డిస్టిక్ డి శ్రీదేవి. థ్యాంక్ యూ. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కటుమూరి వెంకటరెడ్డి వ్యాఖ్యలు కరోనా వంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం 3.32 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసిందని తెలిపారు. అయితే కూటమి నేతలు ఎల్లో మీడియా కలిసి జగన్ ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసిందంటూ విష ప్రచారం చేశారని ఆరోపించారు. ఇక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 25 నెలల్లో 3.63 లక్షల కోట్లు అప్పు చేసినప్పటికీ దానిని ఎల్లో మీడియా ఎక్కడా బ్యానర్ వార్తగా చూపించడం లేదని విమర్శించారు. అప్పు అనే పదాన్ని ఉపయోగించకుండా ఇతర శీర్షికలతో వార్తలు రాస్తూ ప్రజలను ఎల్లో మీడియా తప్పుదోవ పట్టిస్తుందని కటుమూరి వెంకటరెడ్డి ఆరోపించారు. అప్పులు మాత్రమే చేస్తే ఆ రోజు ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే జనసేన పార్టీ, ఇదే ఏపీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, అదే విధంగా ఈ పత్రికలు, కొన్ని మీడియా సంస్థలు చేసినటువంటి విష ప్రచారం 10 లక్షల కోట్లు అయిందని ఒక రోజు, తెల్లారితే 11 లక్షల కోట్లు, మళ్ళీ 2 రోజులు ఆగి నాకు 14 లక్షల కోట్లు, ఇలా నోటికి ఏదొస్తే అది మాట్లాడి ఒక విష ప్రచారం చేశారు. 1000 కోట్లు అప్పుకి రిజర్వ్ బ్యాంక్ దగ్గరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెళ్తే అప్పుల కుప్ప అయిపోయింది, నా అన్నపూర్ణ అప్పుల కుప్ప అయ్యింది, ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినిపోయింది, శ్రీలంక అయిపోయింది, వెనుజులా అయిపోయింది, పాకిస్తాన్ అయిపోయింది, ఈ రాష్ట్రం ఇంకా అసలు పురోగతి లేదు, అప్పులు తప్ప ఏమీ లేవని రాసినటువంటి దుర్మార్గమైనటువంటి పత్రికలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 25 నెలల పరిపాలనలో 3,63,406 కోట్ల రూపాయలు అప్పు చేస్తే కనీసం ఎక్కడ బ్యానర్ ఐటమ్ వార్త రాయరు. ఎక్కడ ఒక్కరోజు కూడా ఇన్ని లక్షల కోట్లు అప్పు అయిందని చెప్పి వార్త రాయరు. ఆ రుణ సమీకరణకు వెళ్తున్నారని రాస్తారు. సెక్యూరిటీల వేలంలో పాల్గొని రుణాలని సమీకరించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాస్తారు. సిగ్గు లేకుండా అప్పులను రాయరు, రుణ సమీకరణ రాస్తారు. అది ఇలా ఈ పత్రికలతో, మరి ఈ పత్రికలు మన రాజకీయ వ్యభిచార పత్రికలు అనకుండా ఏమంటారో మీరే సమాధానం చెప్పండి. అసలు ఈ రోజు చూస్తే 2 ఏళ్లలో 3,63,406 కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తాజాగా మరో 2,600 కోట్ల రూపాయలు బడ్జెట్ అప్పుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే జగన్ గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా 5 సంవత్సరాల పరిపాలనలో చేసిన అప్పు కేవలం 3,32,000 కోట్ల రూపాయల అప్పు అయితే 25 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు 3,63,406 కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి పరిస్థితి. ఈ 3 నెలల్లో చూస్తే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో 33,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అప్పులు చేసింది. మొత్తంగా చూస్తే బడ్జెట్ లోపల అప్పు
2,02,615 కోట్లు 25 నెలల్లో బడ్జెట్ లోపల చేసినటువంటి అప్పు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 2,02,615 కోట్లు. రాజధాని అమరావతి పేరుతో చేసినటువంటి అప్పులు 2 సంవత్సరాల్లో 47,387 కోట్లు. అదే విధంగా పౌర సరఫరాల సంస్థ, మార్క్ఫెడ్, ఏపీ పవర్ కార్పొరేషన్ ఇలా అనేక కార్పొరేషన్ల నుంచి చేసినటువంటి అప్పు 1,13,404 కోట్లు. అంటే ఈ 3 రకాల అప్పులు కలిసి తిరుమల శ్రీవారిని నటుడు ఘట్టమనేని జయకృష్ణ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దివంగత ప్రముఖ నటుడు కృష్ణ మనవడైన జయకృష్ణ శ్రీనివాస్ మంగాపురంతో హీరోగా పరిచయం అవుతున్నారు. అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ సినిమా జూలై 30న విడుదల కానుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు, నమస్కారం.